వన్స్ అతని మీద నేరం ఆరోపించబడింది అనుకోండి, ఇప్పుడు ఆ నేరం నిరూపణ అయ్యే వరకు అతను నేరస్తుడు కాదు కదా. లెక్క ప్రకారం ఏంటంటే నేరం నిరూపణ అవ్వాలి కదా. అప్పుడు వరకు మనం ఈ అమ్మాయిని సేవ్ చేయాలని అంటే రేపొద్దున ఇట్లాంటి దొంగ కేసులన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటే ఖచ్చితంగా సాక్ష్యాలు కావాలి కదా. ఆ అమ్మాయి చెప్పినంత మాత్రాన అంటే కొంచెం పేరున్న కొరియోగ్రాఫర్ కాబట్టి యాక్షన్ తీసుకోవాలని అంటే ఆ అమ్మాయి దగ్గర అంత బలంగా సాక్ష్యాలు ఉన్నాయేం? ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేదానికి అవసరం లేదమ్మా. వన్స్ ఆ అమ్మాయి దగ్గర ఇప్పుడు స్టేట్మెంట్ తీసుకుంటారు, అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కొంతమంది వ్యక్తుల పేర్లు దాంట్లో చెప్తే వాళ్ళని పిలిచి ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఈ చెప్పింది నిజమా కాదా అని. ఎఫ్ఐఆర్ స్థితిలో అవన్నీ ఉండవు. కావాలండి మీరు ఎఫ్ఐఆర్ చూడండి, పలానా వ్యక్తులు ఉన్నారు, ఇది కంటే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చేయరు. ఇది పోలీసు రేపు వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఏదో ఒక ఎవిడెన్స్ కావాలి కాబట్టి ఎవరో ఒకరిని దాంట్లో ఇన్వాల్వ్